మా చెట్టు మామిడికాయలండి. మా ఇంట్లోకి పెట్టుకుంటున్నాను పచ్చడి. ఒక కొమ్మకు వచ్చినాయి 50 కాయలు. హాయ్ అండి. ఈరోజు నేను కొత్త ఆవకాయ పెడుతున్నానండి. అంటే ఇంట్లోకి పెట్టేస్తున్నాను. మా చెట్టు కాయలు కోయించానండి, 50 కాయలు కోయించాను. ఇంట్లో మట్టుకు పిల్లలకి మాకు పెట్టుకుంటున్నాము. అంటే బయట అమ్మకానికి అయితే వేరే కొత్తపల్లి కొబ్బరిది పెడతానండి. అది ఇంకా ముద్దరలేదమ్మా అన్నాడు. మరి అయితే అందు గురించి ముందు ఇంట్లో పాడైపోతున్నాయని చెప్పి కోసేస్తున్నారని చెప్పి ముందు పెట్టేసుకుంటున్నాం. మేము ప్రాసెస్కి వెళ్ళిపోద్దామండి. నా చెట్టు మామిడికాయలతో ఆవకాయ పచ్చడి పెడుతున్నానని చెప్పాను కదండి. కారం, ఉప్పు, ఆవపిండి కలిపేసానండి. అంటే అన్నీ మిక్సీ పట్టడం, ఆవపిండి మిక్సీ పట్టడం అది చూపించలేదు. ఉప్పు అయితే మాకు దంచిన ఉప్పు ఇక్కడ అమ్ముతారని చెప్పాను కదండి ఇంతకుముందు వీడియోలోని. 3 కలిపేసాను. మామిడికాయ ముక్కలు దీంతో ఈ గిన్నెతో 4 అయినాయండి. 4 గిన్నెలు ముక్కలు అయినాయి. ఈ కారం, ఆవపిండి, ఉప్పు అంతామో 2 గిన్నెలుగా కలిపాను. అందులో వెల్లుల్లిపాయలు వేసుకుందాం. నేనైతే పొట్టు తీనండి వెల్లుల్లిపాయలు, ఇలా బాగుంటాయి. అందులోకి వెల్లుల్లిపాయలకు ఆయిల్ వెళ్ళి భలే రుచిగా ఉంటుందండి వెల్లుల్లిపాయ. అలాగే ఇష్టం నాకు. మెంతులు అండి, ఒక 100 గ్రాములు మెంతులు వేసుకుందాము. అంటే ఇవన్నీ కలిపేసి పెట్టేసుకోవాలి. మొక్కలు ఇవ్వండి కొట్టించేసానని చెప్పాను కదండి. శుభ్రంగా క్లీన్ చేసేసి పక్కన పెట్టాను. ఇప్పుడు కలుపుతున్నాను. ఆయిల్ అండి, వేరుశనగ నూనె. మిల్లు పట్టించి అమ్ముతారండి ఇక్కడ. తీసుకొచ్చారు, డబ్బా తీసుకొచ్చారు, 15 కేజీల డబ్బా. ఇప్పుడు కారం ఉంది కదండి, కారం, ఆపిండి, ఉప్పు, వెల్లుల్లిపాయలు, మెంతులు ఇవి కలిపేసుకుందాము. ఇవన్నీ కలిపేసుకుందామండి. వెల్లుల్లిపాయలు, మెంతులు అన్నీ ఆల్రెడీ నేను ఉప్పు, కారం, ఆవపిండి కూడా కలిపేసాను. ఆవపిండి మాకు ఇక్కడ స్పెషల్గా తీసి తెప్పించుకుంటానండి నేను. పొట్టు తీసేసి అమ్ముతారు మాకు. అది తీసుకొచ్చి ఓ పూటంతా ఎండలో పెట్టి మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవాలి. పెసరపప్పులాగా బద్ద కింద ఇస్తాడు మనకి. ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పాను కదండి. నేనైతే అదే తెప్పించుకుంటాను. సంవత్సరం అంతా రంగు మారదండి, బాగుంటుంది, ఎర్రగానే ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ ఇందులో వేసుకుందామండి. అంటే ఎవరో లేరు నాకు వీడియో తెస్తాను, నేను ఒక్కదాన్ని తీసుకుంటున్నాను. ఈ ముక్కలు ఇందులో వేసుకుందామండి. ఇందులో వేసుకొని కలుపుకొని ఒక డబ్బాకి ఎత్తేసుకోవటమే. జాడీ ఉంటే జాడీ, డబ్బాలు ఉంటే డబ్బాల్లోకి ఎత్తేసుకోవటమే. 3 రోజులు కలుపుకోవాలి. 3వ రోజు అయితే జాడీకి ఎత్తుతానండి నేను. ఈ డబ్బాలో వేస్తున్నాను కలిపి. అడుగును కొంచెం నూనె వేయాలండి, మర్చిపోయాను. కొంచెం నూనె వేసుకుందాం ముందు. ఇప్పుడు ఇలా ఇందులో కలిపేసుకొని ఇందులో వేసేసుకోవటమే డబ్బాలోని. మొత్తం అన్ని ముక్కలు ఇలాగే కలిపేసుకొని ఒక బకెట్కి ఎత్తేసుకుందాము. ఇది మా చెట్టు కాయ అండి. మా చెట్టు కాయని ఇంట్లోకి పెట్టుకుంటున్నాను సొంతంగానే.
అంటే పాడైపోతున్నాయండి కాయలు. ఏంటో ఈ సంవత్సరం పెద్ద పెద్ద కాయలు లోనంతా నల్లగా పుచ్చిపోయినట్టు అయిపోయి తెల్ల పురుగు పట్టేసింది కాయకి. ఇంకా అందు గురించే మొత్తం అన్ని పచ్చడి పెట్టేద్దామని కోయించేస్తున్నాను. ఇది ఆవకాయ పచ్చడి కదండి, మాగాయ కూడా పెట్టుకుందామని. కోసి వాళ్ళు ఎవరో లేరు, ఇంకా కాయలు కోయించాలి చెట్టు నుంచే. ఇది 50 కాయ అండి. నాకు కేజీ లెక్క కొలత తెలియదండి, రాదు. 50 కాయలు 4 కొంచాల ముక్కలు. అంటే ఈ గిన్నె కుంచుడు లెక్క అండి, తవతో కొలుచుతే కుంచుడు లెక్క. అందు గురించి 4 గుంచాలు లెక్క వచ్చినాయి ఈ ముక్కలు. 4 గుంచాల ముక్కలు లెక్క కదండి. 2 గుంచాలు కారం, ఆవపిండి, ఉప్పు 2 గుంచాలు వేసుకోవాలి. అంటే 3 సమానంగా వేసుకోవాలి కానండి, ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి. అంటే మరి 3వ రోజు మనం కలుపుకుంటాం కదా, 3వ రోజు కాలితే వేసుకోవచ్చు. ఎక్కువైతే తీసుకోలేం కదండి పచ్చళ్ళలోని. మొత్తం ముక్కలన్నీ ఇలాగే కలిపేసుకోవాలి. ఈ ముక్కలు అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం నూనె వేసుకోవాలండి. నూనె వేసుకొని నూనెతో పాటు కలుపుకోవాలి. మొత్తం ముక్కలన్నీ ఇలాగే కలిపేసుకుందాము. నాకైతే మాటలు చెప్పటం రాదండి, అందు గురించి ఎవరో అంత నన్ను ఇది అవ్వరు. నా పచ్చళ్ళలో కొన్ని ఖాతాలు ఉన్నాయి కానీ కొంతమంది అయితే ఎక్కువ ఇష్టపడరు అన్నమాట అండి. ఎందుకంటే నేను మోసం చేసే రకాన్ని కాదు, మాటలు కూడా మాట్లాడగలగాలి. ఇదంతా నేనంతా నెంబర్ 1 క్వాలిటీతో చేస్తానండి, మోసం ఉండదు నా దగ్గర. అంటే ఇది ఇంట్లో కానీ పెట్టుకుంటున్నానులేండి నేను. మామూలుగా అయితే అమ్మకానికి అయితే కొత్తపల్లి కొబ్బరి పెడతాను నేను. రేట్ ఎక్కువైనా కాయ ఎక్కువ రేట్ అయినా కొని అదే పెడతానండి. నాకు వచ్చి ఖాతాలో అవే కావాలంటారు, కొత్తపల్లి కొబ్బరి కావాలంటారు. నిజాయితీగా ఉన్న వాళ్ళని ఎవరు నమ్మరు కదండి. ఈ రోజులను బట్టి మోసం చేస్తేనే మంచి. కలిపేసానండి ఆవకాయ పచ్చడి. ఈ బకెట్లు, ఈ బాక్స్ అండి, ఈ గిన్నెతో దీంతో కూడా వచ్చినాయి. అంటే ఇవి వేరే ముక్కలండి, ఇవి అంటే గమ్మున తినేయాలి. ఇవి కొంచెం నలిగిన ముక్కలాంటి వేరే పెట్టాను. ఇందులో కలిపితే మళ్ళీ పచ్చడి తేడా వచ్చేస్తుందని చెప్పి వేరే కలిపేసాను అనమాట అండి. ఇది కలపాలని వేసి ఉంచాను. కలిపేసాం కదండి, ఇప్పుడు ఇందులో కొంచెం పైన నూనె వేసుకుందాము. ఇంకా పడితే 3వ రోజు చూసుకోవచ్చండి, అప్పుడు వేసుకోవచ్చు నూనె. ఉప్పు, కారం ఆ పిండి అయితే సరిపోదండి, ఉప్పే కొంచెం సరిపోదు నాకు తెలిసి. అంటే మేము కొంచెం తక్కువ వేసాం కదా, ఉప్పు ఎక్కువైతే తీసుకోలేమని. ఉప్పు చూసుకొనండి జాడీకి ఎత్తేసుకోవచ్చు. పచ్చళ్ళకి ఎప్పుడు ఉప్పు సరిపడా, ఆయిల్ ఎక్కువ ఉంటాయండి. సంవత్సరం అంతా రంగు మారదు, రంగు రుచి మారకుండా ఉంటాయి. ఇంక మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. అంటే 3వ రోజుకి ఇంకా బాగా దిగుతుంది పచ్చడి. మూత పెట్టేద్దాము. ఇలా డబ్బాలకు ఎత్తేసి పెట్టేసానండి. దీని మేము మూత పెట్టేసుకుందాము. ఇది కూడా కలిపేసి ప్లాస్టిక్ దాంట్లో పెట్టేసుకోవాలి. 3వ రోజు చూద్దామండి. మా చెట్టు కాయలు ఆవకాయ పెట్టాను కదండి, ఇవాళ 3వ రోజు. కలిపేసుకొని డబ్బాకి ఎత్తేసుకుందామండి. అంటే
ప్లాస్టిక్ అట్టలో పెట్టాను కదండి, 2 అట్టలో పెట్టాను కలపటానికి. నుండి ఇది ఒకటే. ఇప్పుడు కలిపేసుకుందాము. కలిపేసుకొని డబ్బాకి ఎత్తేసుకుందాము. మామిడి చెట్టు మీద ఏదో పక్షి అరుస్తుందండి. ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో. కలిపేద్దాము. తిరగ కలిపేసుకుందామండి ఇలాగా. ఒక దాంట్లో కలిపేసాను. ఇప్పుడు 2 దాంట్లో కలుపుకుందాము. ఉప్పు సరిపోలేదండి, కొంచెం ఉప్పు కలిపాను. అంటే 3వ రోజు కదా, ఉప్పు కలిపేసాను. ఉప్పు కూడా కలిసేలా కలిపేసుకొని ఒక బకెట్లో ఎత్తేసుకుందామండి. బకెట్లో ఎత్తేసుకొని పైన సరిపడా ఎక్కువ ఆయిల్ వేసేసుకుంటే పచ్చడి అసలు ఎన్నాళ్ళన్నా చెక్కు చెదరదు, రంగు మారదు. కలిపేసాను కదండి, ఇప్పుడు జాడీకి ఎత్తేసుకుందాము. రెండు గిన్నెలది జాడీలోకి ఎత్తేసుకుందామండి.